My intuition says to give you up, but my heart can't easily let you go. I try to tell myself this isn't love, but I hate that I never. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేనైతే వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ భైరవకొండ దగ్గరికి అయితే అక్కడికి వెళ్తున్నా. అక్కడ లొకేషన్స్ ఉన్నాయంటే చూడడానికి అయితే వెళ్తున్నా. సో నేను వెళ్ళేది కాకుండా మీ కళ్ళకు కూడా చూపించాలన్నదే నా చిన్న ప్రయత్నము. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను ఏమున్నా కానీ ఇక్కడైతే ప్రెసెంట్ అయితే నేను వచ్చేసి ఈ డబ్బా ఉంది కదా, ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇల్లు కట్టిస్తున్నారు. ఈ కాలనీ పేరు వచ్చేసి జగనన్న కాలనీ అంట. సో ఇక్కడ నుంచి అయితే నేను బయలుదేరుతున్నా. ఏ విషయాలు ఉన్నా కానీ కారులో వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఫైనల్లీ నేనైతే అక్కడ నుంచి బయలుదేరి ముందుకైతే వెళ్తున్నా. ఇప్పుడు భైరవకొండ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది. అంటే నేను స్నానం చేసుకున్న ఏరియా వచ్చేసి ఫారెస్ట్ ఏరియా అన్నమాట. చిన్న కాలనీ, కాకపోతే అది కూడా కొత్తగా కడుతున్నారు. అక్కడ ఏ ఇల్లు లేవు, ఏ ఊరు లేదు, కాలనీ అయితే కడుతున్నారు. సారీ లేట్గా వీడియోలు పెడుతున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే నేను బిజినెస్ ప్లస్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి నాకు టైం పడుతుంది చేయడానికి. యూట్యూబ్ అని ఆధారపడితేనేమో రెగ్యులర్ వీడియోస్ పెట్టవచ్చు, కానీ యూట్యూబ్ పైన ఆధారపడలేదు. నేను నా బిజినెస్ ప్లస్ యూట్యూబ్ అన్నట్లున్నా. అందుకోసమని మీకు వీడియోస్ లేట్గా వస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళేది ఘాట్ సెక్షన్ అనమాట. ఫుల్ ఘాట్ ఉంటుంది, ఘాట్ మొత్తం ఎక్కాలి. ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ ఘాట్లో నిదానంగా వెళ్తే మన బండి 3వ గేరు 2వ గేర్ అంటది. ఈ ఘాట్లో ప్రయాణించాలంటే నాకు చాలా ఇష్టం అబ్బా. ఆ టర్నింగ్స్ ఉంటాయి కదా, టర్నింగ్ వల్లనే చాలా ఇష్టం. అబ్బో గట్టిగానే తగిలింది. ఇక చెరువు చూడు ఎంత పెద్ద ఉందో. పైనుంచి కిందికి చూస్తే మాత్రం అద్భుతమైన లొకేషన్ కనిపిస్తుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ అడవిలో వచ్చేసి చిరుత పులులు, జింకలు, కోతులు, కొండముచ్చులు, ఇంకా ఏవేవో చిన్న చిన్న జీవులు. ఎలుగుబంటి ఉందని కూడా ఒక టాక్. చెక్ పోస్ట్ ఆయన చూసి పైన ఎక్కడ కారు ఆపకు, ఎవరు ఆగరు కూడా. ఈ ఘాట్ వరకు అయితే ఓకే, కానీ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత థిక్ ఫారెస్ట్ ఉంటుంది. థిక్ ఫారెస్ట్లో మాత్రం కారు అస్సలు ఆపకు, వెళ్ళిపోతూనే ఉండు. చిరుత పులులు ఉన్నాయి, అవి ఒకటిన్నా కానీ అటాక్ చేస్తాయి కారు పైన. ఆపక అసలు, మీరు మనుషులను చూసేసరికి వచ్చేస్తాయి, వెళ్ళకు అని చెప్పిండు. బైక్లో వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటో మరి, ఏది లేకుంటాయి. మా అంటే ఒకవేళ ఉన్నా నైట్కి రావచ్చు రోడ్డు పైనకే, కానీ ఈ టైంలో ఈ సౌండ్కి దానికి రావు అనుకుంటా, ఈ వెహికల్స్ తిరిగే సౌండ్కి. ఇప్పటి వరకు ఘాట్ ఎక్కినాము, ఇప్పుడు ఘాట్ దిగినాము. అంటే 2 కిలోమీటర్స్ అట్లా ఘాట్ ఎక్కినాము. మళ్ళీ ఇప్పటికి లేదన్నా 3 కిలోమీటర్ల ఘాట్ దిగినాం, ఇంకా దిగుతూనే ఉన్నాం. కోసం అని చెప్పి ఇక్కడ ఆగిన. ఇక్కడ చెరువు ఉంది బ్యాక్ సైడ్. ఆ తెల్ల కనిపించేవంతా రేజర్ చెట్లు అంటారు కదా. మనం వచ్చిన రూట్ అయితే మాత్రం ఇప్పటి వరకు మనం ఘాట్ ఎక్కి దిగి వచ్చినాం కదా, ఈ పర్వతాలు అనమాట. ఇవన్నీ ఈ కొండలన్నీ మనం వచ్చింది ఏ సైడ్ నుంచి అంటే ఈ సైడ్ నుంచి. పెద్ద పర్వతం కనబడుతుంది కదా, ఈ సైడ్ నుంచి వచ్చినాం. ఇక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చినాం. సో ఇక్కడ ఇల్లు కనబడుతుంది కదా, అదొక విలేజ్. ఆ విలేజ్ దాటుకొని ముందుకు వచ్చినాం. ముందుకు వచ్చిన తర్వాత చెరువు కట్ట ఉంది, చెరువు కట్ట పైన రోడ్డు పైన నేను ఆగిన. ఇంకా ముందుకంటే భైరవకొండ వచ్చేసి నా వెనకాల ఉన్న పర్వతాలలో ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మండలం వచ్చింది. ఈ ఊరి పేరు ఏంటో కూడా నాకు తెలియదు. నెల్లూరు డివిజన్ అంట, సీతారాంపురం మండలం అంట. ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకోవాలి. ఈ ఊరు వచ్చి అయితే ఈ విధంగా ఉంది ఎంట్రన్స్. అంటే ఇప్పుడే బాజార్ స్టార్ట్ అయిందనమాట. ఈ ఊరు చూస్తుంటే నిజంగా నాకు మహారాష్ట్ర ఊరే గుర్తుకొస్తుంది. మహారాష్ట్రలో ఇట్లనే ఉంటాయి సేమ్, కాకపోతే ఎల్లో ఆటో ఉండదు, బ్లాక్ ఆటోలు ఉంటాయి. ఇంకా మిగిలినదంతా సేమ్ టు సేమ్. ఈ బస్సు ఉంది కదా, ఈ బస్సు ప్లేస్లోనేమో ఎర్ర బస్సు ఆగి ఉంటుంది. ఇప్పుడైతే ఒక చెట్టు దగ్గర అయితే కూర్చున్నా, తిందామని చెప్పి దోశ తీసుకున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు అన్నా కదా, అందుకోసమని కొంచెం జాగ్రత్త పడి ముందుగానే తీసుకున్నాను అనమాట. తిన్న తర్వాత అయితే బయలుదేరి ముందుకు వెళ్తున్నా. ఎట్లా వస్తుంది మన కారు సౌండ్? 85 రేకుల బండిలాగా వస్తలే. సో ఇప్పుడైతే భైరవకొండ ఏరియాకి అయితే వచ్చిన. ఈ ఎదురుగా పర్వతాలు కనబడుతున్నాయి కదా, కొండలు. ఆ కొండల్లోనే భైరవకొండ.
మొత్తానికి ఇక్కడికైతే వచ్చిన భైరవకొన దగ్గరికి. నేను అనుకున్నంత అహోబిలము ఆ వ్యూ అంతా అయితే హైలైట్ అయితే అనిపిస్తలేదు నాకు. అంత బాగుంది అనిపించట్లేదు అసలు, నార్మల్గానే ఉంది. అంటే జస్ట్ లొకేషన్ మాత్రం చూడడానికి ప్రశాంతంగా బాగుంది, కానీ అనుకున్నంత హైలైట్ అయితే లేదు. ఒకసారి మీరు కూడా చూడండి ఏ విధంగా ఉందో, ఈ నేను కూర్చున్న ఏరియా ఎట్లుందో చూడండి. సో ఫైనల్లీ నేనైతే ఇక్కడికి వచ్చేసిన భైరవకొన వాటర్ ఫాల్ దగ్గరికి. నా వెనకాల లొకేషన్ వచ్చి అయితే ఈ విధంగా ఉంది. చాలా మంది స్నానాలు చేస్తున్నారు. ఇది కోనేరు. ఇక్కడ నుంచి లోనికి అయితే వెళ్ళరాదు. అంటే అక్కడ వాటర్ పడుతున్నాయి కదా, ఈ గోడ అవతల సైడ్ వాటర్ పడుతున్నాయి అనమాట. అక్కడ నుంచి లోనికి అయితే వెళ్ళకూడదు, ఇక్కడనే స్నానాలు చేసుకోవాలి. ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా, ఇందులోనే స్నానాలు చేసుకోవాలి అందరూ. ఇంకా అదలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు, కానీ కొంతమంది అయితే వెళ్తున్నారు. అయినా కూడా కొంతమంది వెళ్తున్నారు తప్పనిసరిగా, వాళ్ళ ఇంట్రెస్ట్ అది, సో వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఒక క్లిప్ కూడా పెట్టారు. ఆ క్లిప్ ఏంటంటే ఎన్నో వనమూలికలను తాకుతూ ఇక్కడి వరకు వస్తుందంట. ఇది చాలా పవిత్రమైన జలం అని చెప్పి ఇక్కడ బోర్డు పైన అయితే రాసింది. అక్కడ ఉంది కదా ఈ బోర్డులు ఉన్నాయి కదా, ఆ గోడ పైన, ఆ బోర్డుల పైన అయితే రాసింది అనమాట. ఇంకా చెప్పులతో నీళ్ళలోనికి వెళ్ళరాదు, ప్లస్ భక్తులు ఎవరికి కొండలపైకి వెళ్ళరాదు, సంథింగ్. ఈడి వరకే ఫైనల్ స్టేజ్. ఇక్కడ నుంచి అంటే నేను ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ నుంచి మళ్ళీ ముందు కంటే గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే దర్శనం అయిపోలేదు ఇంకా. నేనైతే ఇక్కడ గుడి దగ్గరికే వెళ్ళి, ప్రతిసారి నేను గుడి దగ్గరికే వెళ్ళి వచ్చాయి, కానీ ఈసారి మాత్రం గుడి దగ్గరికి వెళ్ళి రాలేదు. ఇక్కడ నేను గుడి ఉందని చెప్పిన కదా, ఆ గుడి దగ్గరికి అయితే ఇంకా వెళ్ళలేదు. ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏవేవో గుహల్లాగా గుడులు ఉన్నాయంట, సంథింగ్. అక్కడ చూద్దాం. చూసిన తర్వాత ఏమున్నా కానీ మళ్ళీ అక్కడ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది క్లియర్గా చూపించలేదు, కానీ మీకు మళ్ళీ క్లియర్గా చూపించాలని అనుకుంటున్నా. ప్రెజెంట్ అయితే నేను ఒక్కనే ఉన్నా. మళ్ళీ కారు తీసుకొని అక్కడ వేరే ప్లేస్ ఉందన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర కారు పార్క్ చేసి అక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్తా. సో ఇప్పుడైతే నేను మన కారు దగ్గరికి అయితే వచ్చేసిన. కారు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకేముంది, ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్తా. ఇప్పుడు ఇది వాటర్ ఫాల్ కదా, అందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి స్నానం చేసుకొని ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్తున్నారు. టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే లొకేషన్ ఈ విధంగా ఉంది. అక్కడ ఒక ఆంజనేయ విగ్రహం కూడా ఉంది, ఇక్కడ కనబడుతుంది కదా ఆంజనేయ విగ్రహం కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంది. ఎండ కొడుతుంది ఫుల్గా, ఈ విధంగా ఉంది మొత్తం. కొండల వెనకాల పెద్ద పెద్ద కొండలే ఉన్నాయి. ఈ కొండపైన అంట 1001 శివలింగాలు ఉన్నాయంట. దర్శనం చేసుకుంటే మంచిది అంటున్నారు, కానీ నేను అక్కడికి వెళ్ళాలనుకున్నా, కానీ వెళ్ళడానికి దారి లేదన్న. వేరే ముందు నుంచి వెళ్ళాలి అని చెప్పారు. మరి ముందుకు వెళ్తాం, ముందు నుంచి రోడ్డు ఉందని చెప్పారు. దారి ఉందో రోడ్డు ఉందో తెలియదు, కానీ వెళ్ళొచ్చు అన్నారు. అక్కడి నుంచి వెళ్ళాలనేమో చూస్తా. ముందు నుంచి వెళ్ళడానికి ఇట్లా వీలైందనుకో కొండపైనకి ఖచ్చితంగా వెళ్తా. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ముందల గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళాలి. ప్రజెంట్ వచ్చేసి నా దగ్గర డబ్బులు లేవు, కార్లో ఉన్నాయి. కార్ లాకేసి ఉంది, డబ్బులు తీసుకొని ముందుకు వెళ్ళాలి.
ఇప్పుడైతే ఒక టెంకాయ కొనుక్కున్న ప్యాకెట్ 100 రూపాయలు, 2 టెంకాయలు, ఒకటి అమ్మవారికంట, ఇంకొకటి ఇది భైరవుడికి అన్నారు. సో 2 టెంకాయలు తీసుకున్నా. ఇంకా ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంది, ఈ రూట్ కనబడుతుంది కదా, ఈ రూట్లోనే వెళ్ళేది. చెప్పులు అయితే ఇక్కడనే వదిలేసిన, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలా. వెళ్దాం పైకి. స్టెప్స్ ఉన్నాయో ఎక్కడ వెళ్ళాలో తెలియదు, వెళ్ళి చూద్దాం. ఒకవేళ వెళ్ళాల్సి పైకి ఇట్లా వెళ్ళేది ఉంటే వెళ్దాం. సో స్టెప్స్ అయితే ఉన్నాయి ముందల, కానీ స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం లేదంట. ఈ కౌంటర్ నుంచి అయితే ముందుకు వెళ్ళాలన్నారు. ఇదే దారి పట్టుకొని స్ట్రైట్గా ముందుకు వెళ్ళిన తర్వాత ఏమున్నా కానీ దర్శనం చేసుకుని, ఈ ఎండకు కాళ్ళు కూడా వెళ్తున్నాయి అమ్మా. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా అంటే 12 అవుతుంది. సో నా పాడైతే ఇరిగిపోయింది, నా మొబైల్ పెట్టుకునేది అయితే ఇరిగిపోయింది. దానివల్ల కొంచెం ఫుటేజ్ ఎట్లుంటుంది అంటే షేక్ ఉంటుంది అనమాట. సెల్ సరిగ్గా ఉండట్లే, ఇట్లా అవుతుంది పట్టుకుంటే. కాబట్టి నేను మొబైలే పట్టుకున్నా. ఇంకా పైకి వెళ్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్న కదా ఇంతకుముందు, ఆ స్టెప్స్ గుండా పైకి వెళ్తేనేమో కొత్తగా కట్టించిన గుడి ఉంది అన్నారు. ఇంకా ఇక్కడ మాత్రం వెలసిన గుడి, ఇది పురాతన గుడి అన్నారు ఇక్కడ నుంచి వెళ్తే. సో నేను ఈ దారి గుండానే వెళ్తున్నా. ఇక్కడ చూడండి, కింది పక్కన కూడా దేవుళ్ళు ఉన్నారు. ఈ కింద కూడా ఏవో చిన్న అంటే ఉంది, త్రిశూలం అట్లా పెట్టారు. కొన్ని ఫొటోస్ పెట్టారు దేవుళ్ళవి. ఇంకా భైరవుడు, నరసింహస్వామి, సంథింగ్ సాయిబాబా అన్ని ఫోటోలు పెట్టారు. ఇక్కడి నుంచి అయితే ముందు కింద కనిపించే గుడి ఇది ఏ దేవుని గుడి కూడా నాకు తెలియదు, కానీ ఇక్కడైతే బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడి నుంచి కిందికి వెళ్తాం. ఎక్కడ వెళ్ళాలని తెలీదు, మీరు చూడండి ఈ విధంగా ఉంది.
సో లింగాలు అయితే చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన లింగం అన్నమాట. ఒకటి నాగలింగము, ఒకటి శ్రీశైల లింగము, ఒకటి చాముండ లింగము, సంథింగ్ అట్లా కొన్ని పేర్లతో ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన లింగం, డిఫరెంట్ లింగాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది విజన్ అయితే. ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ పైన ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడైతే ఒక టెంకాయ కొట్టిన ఇంకొక టెంకాయ ఉంది. ఆ ఒక్క టెంకాయ కొట్టాలి. కానీ ఒక ఆమెకు ఇప్పుడే దేవత వచ్చింది, ఏదో మొక్కుబడి ఉంది, మీది పెండింగ్ ఉంది, ఆ మొక్కుబడి తీర్చండి అని చెప్పింది. నాకు తెలియకుండా మీరు చాలా చేస్తున్నారు, నాకు చెప్పకుండా చాలా చేస్తున్నారు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి. కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు మేబీ వస్తే వాళ్ళు కూడా వీడియోలో రావచ్చు. అక్కడైతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. నేను టెంకాయ కొడదామని వెళ్ళినా కానీ పబ్లిక్ చాలా మంది ఉన్నారు, టైం పడుతుంది. నాకు కూడా అంత టైం లేదు. ఇప్పుడు టైం కావచ్చి 12:40 అట్లా అవుతుంది. ఇక్కడ నుంచి లేట్ అవుతుందని చెప్పి ఇంకా టెంపుల్స్ తిరుక్కొని వస్తాం, కొన్ని ఉన్నాయి కదా, అవి తిరుక్కొని వచ్చిన తర్వాత వెళ్ళే మార్గం ఇదే కాబట్టి ఇక్కడి నుంచి టెంకాయ కొట్టి వెళ్దామని చెప్పి అయితే నేను ప్రెజెంట్ పైకి వచ్చేస్తున్నా. ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పినా కదా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా. ఇక్కడ కూడా దండం పెట్టుకుని వెళ్దాం. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. ఇంకా తర్వాత పైకి వెళ్దాం అనుకున్నా కానీ పైకి వెళ్ళలేదు. పైకి వెళ్దాం అనుకున్నా కానీ పైకి వెళ్ళడానికి లేదు. త్రిశూలం పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలంట. దారి సింబల్స్ కూడా ఉన్నామంట. ఎక్కడ కన్ఫ్యూజ్ అయినా కానీ అడవిలో తప్పిపోతాము. అంటే ఏ మార్గం గుండా వెళ్ళాలో కూడా క్లారిటీ లేదనమాట. వాళ్ళు ఏ సింబల్స్ కూడా పెట్టలేదు. ఏ రాళ్ళ గుర్తు అది పెట్టినా కూడా, పెయింట్ వేసి ఏ రాళ్ళ గుర్తు పెట్టినా కూడా మనం వెళ్ళొచ్చు. కానీ అలాంటిది ఏది లేకుండానే ఒట్టిగానే ఉందంట. ఇష్టం వచ్చినట్లు వెళ్ళాలి. అది ఎక్కడికి వెళ్తుందో ఏ మూలకి చేరుస్తుందో కూడా తెలియదు అనమాట. సో అందుకే నేను వెళ్ళట్లేదు. ఇంకా ఏమన్నా కింద దర్శనం అయితే అయిపోయింది. ఈ పక్కన ఇంకా చక్కగా కారు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి కరెక్ట్గా వచ్చే టైం ఏదైనా ఉంది అంటే అది వర్షాకాలం మాత్రమే రావాలి. ఈ ఎండాకాలం కానీ చలికాలం కానీ వచ్చినా ఏం లాభం ఉండదు. ఇంకొకటి వర్షాలు ఇక్కడ పడుతున్నప్పుడే రావాలి. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, వాటర్ ఫాల్ దగ్గర స్టార్ట్ అయితే వాటర్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానివల్ల చాలా అందంగా ఉంటుంది, వచ్చినా కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నార్మల్ టైంలో సమ్మర్లో ఆ టైంలో వచ్చారంటే వాటర్ ఉండవు, ఏముండవు, చూడడానికి ఏమంత ఉండదు. ఖాళీ టెంపుల్ ఒకటే దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది స్టెప్స్. నేను ఇంతకుముందు అన్నా కదా కట్టించిన గుడి ఒకటి ఉందంట అని, ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నా. పైనుంచి ఎండ, కింద నుంచి కాక, రెండు అందుకున్నాయి నాకు. పైనుంచి ఇది ఉంది కదా, ఇది చాలా మందమైన క్లాత్ అన్నమాట. దీనివల్ల లోపల ఫుల్గా స్వెట్, అసలు స్నానం చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టెప్స్ ఎక్కుతున్నా స్టార్ట్ అయింది. నీడ వచ్చిందంటే అమ్మయ్య అనిపిస్తుంది, నీడ పోయిందంటే అబ్బా అనిపిస్తుంది. అయ్యో ఎంత పైకో వెళ్ళాలనుకున్నా నేను, కొంచెమే ఉంది. చూడండి ఒకసారి ఎట్లుందో, చిన్నగా ఉంది, మొత్తం చీదు ఉంది, ఏమంత క్లియర్గా లేదు. శ్రీ దుర్గాంబ దేవి దేవస్థానం. వాళ్ళు అన్నది వాస్తవమే, బయట గేట్లు లాకేసి ఉంటాయి అన్నారు. నేను గర్భగుడి ఒకటే క్లోజ్ చేసి ఉంటుంది అనుకున్నా, కానీ అన్ని తాళాలు, లోనికి వెళ్ళడానికి లేదు. నేను అనుకున్న హై రేంజ్లు ఉంటుంది అనుకొని ఇక్కడికి వచ్చిన, కానీ ఏమంత హై రేంజ్లు ఏం లేదు. మామూలు గుడే కట్టించింది, ఈ రేకుల షెడ్లు అవి వేసి తయారు చేశారు. మంచి ఫుటేజ్ కావాలి, బాగుండాలి, చూడడానికి కొత్త లొకేషన్లు కావాలి, ప్రపంచంలో తెలియని విషయాలన్నీ, ఏ గుడి పురాతనమైనది ఏంటి అన్ని విషయాలన్నీ తెలుసుకోవడానికి మీరు చేయాల్సింది ఏం లేదు. నా కోసం జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఇంకొకటి, వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన వీడియోని లైక్ చేసి మీ ప్రేమ నాకు పంచుతారు అనుకుంటున్నా. మీరు కామెంట్ చేయకపోయినా నాకేమి ప్రాబ్లం లేదు, కాకపోతేనంటే జస్ట్ లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేను 100 లైక్స్ ఇస్తున్నా. దయచేసి 100 లైక్స్ నా కోసం కొట్టండి చాలు. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక మంచి కెమెరా ఉండి ఒక డ్రోన్ ఉంటే మాత్రం మీకు ఎక్సలెంట్ ఫుటేజ్ నేను అందివ్వకపోతే అప్పుడు మీకు వచ్చిన మాట కామెంట్లో పెట్టండి, మీ మనసులో ఉన్న మాట కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేస్తా. ఇది ఒకటే కాదు, యూట్యూబ్ పరంగా చాలా ప్లాన్స్ వేసుకున్నా. ఈ చిన్న ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఛానల్ కాబట్టి ఈ ఏరియాలోనే మాత్రమే తిరగాల్సి వస్తుంది. ఈ పక్కన చూసిన టెంపుల్సే చూపించాల్సి వస్తుంది. మన ఛానల్ క్లిక్ అయ్యి మంచిగా ఉంది, వ్యూస్ బాగా వస్తున్నాయి, ఓకే మంచి కెమెరా కొనుక్కున్నా, దాంతో వచ్చిన డబ్బుతో మంచి డ్రోన్ తీసుకున్నా, ఇవన్నీ తీసుకున్నా, మంచి ఫుటేజ్
నాకు నా సబ్స్క్రైబర్స్కి అందించాలని చెప్పి నేను కోరుకుంటా. సో మీకోసం అని చెప్పి నేను తీసుకొని మంచి మంచి లొకేషన్లో నేను షూట్ చేసి మీకోసం చూపించాలని ఉంది. యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకొని రాలేదు. ప్లాన్ చేసుకొని వచ్చింటే దీని చరిత్ర ఏంటో మీతో చెప్పేవాడిని. నేనైతే ఇక్కడ నుంచి వచ్చేసిన పై నుంచి కిందికి నా టెంకాయలు మాత్రం దర్శనం టికెట్ అయిన దగ్గర పెట్టేసిన. పైకి పట్టుకెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుందని ఇంకా టెంకాయలు తీసుకొని కారు దగ్గరికి అయితే వెళ్ళిపోతా. అక్కడి నుంచి మనం మళ్ళీ రిటర్న్ అయిపోదాం. మొత్తానికైతే అక్కడ కారు పార్క్ చేసిన ఆ చెట్టు దగ్గర కోతులు ఉండే, అక్కడ వంట చేద్దాం అనుకున్నా కానీ అక్కడ కోతులు ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన. ఇది అన్నదాన సత్రం అన్నమాట. వెళ్దాం అనుకున్నా, వేరే ప్లేస్కి ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేదు. ఈ రోడ్డు ఉందిగా, ఈ రోడ్డు గుంట రాగానే ఇది కనిపించింది. ఇక్కడ కూడా నీడ అది బాగుందన్నమాట. నీడ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి వంట చేసుకొని తిని వెళ్ళిపోదాం ముందుకు అన్నట్లు ఈ డాగిన. సో మొత్తానికైతే నేను అక్కడ వంట చేసుకుని తిని కొంచెంసేపు అక్కడ రెస్ట్ తీసుకుని తర్వాత నేనైతే కందుకూరుకి వచ్చిన. కందుకూరు బాగా దూరం ఉంది అక్కడ నుంచి, మాత్రము 50 పడింది, మొత్తానికి 50-60 అయ్యింది. సో ఇప్పుడు టైం వచ్చేసి నేను అక్కడి నుంచి 2 o'clock వెళ్ళిన, భైరవకూరు నుంచి 2 o'clock వెళ్ళిన. 2 o'clock నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 5 అవుతుంది. ఇప్పుడైతే టైం 5 అవుతుంది. బయట అయితే ఫుల్ వర్షం, నా ఫేస్ అంతా బ్లాక్ కనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, ఇగో ఇక్కడ ఉందిగా ఈ రేకుల షెడ్. ఇప్పటి వరకు దీని కింద ఒక 20 minutes అట్లా కూర్చున్నా. సో నేనైతే నైట్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ నైట్ వీడియో చేయడానికి అయితే నాకు వీలు కాలేదు. 11-11:30 టైం అయింది పడుకోవడానికి. ఆ టైంలో నాకు వీడియో చేయడానికి కుదరలేదు, ఏమాత్రం కుదరలేదు. బాగా కళ్ళు మంటలేసి నిద్ర వస్తుండే, ఇంకా అందుకని వీడియో చేయలేదు. నేనైతే ఇప్పుడు వచ్చేసి సింగరాయకొండ అనే ఊరిలో ఉన్నా. సింగరాయకొండ టెంపుల్ ఉంది, ఒక టెంపుల్ ఉంది నరసింహస్వామిది. ఆ టెంపుల్ దగ్గర అయితే ఆగిన. ఇక్కడనే చెట్టు ఉంది, చెట్టు కింద అయితే కార్ పార్క్ చేసుకున్నా, రెస్ట్ తీసుకుందామని చెప్పి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. సో ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉంటా, కొత్త లొకేషన్లు చూపిస్తూనే ఉంటా. అందరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఓకే, బాయ్.